తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గురుమూర్తి గారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి ఒక ఆసక్తికరమైన ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని అడ్రస్ చేసుకుంటూ ఒక లేఖ రాశారు. నిజంగా ఎంపీ గారి లేఖలో సారాంశాన్ని కనుక చూస్తే పుణ్యక్షేత్రాల పేరు చెప్పి, మరీ ముఖ్యంగా తిరుపతి తిరుమల పేరు చెప్పి ఏ విధంగా చివరికి ప్రభుత్వ రంగ సంస్థలు కూడా దోచేసుకుంటాయో ఇది ఒక నిలువెత్తు సాక్ష్యం. ఎంపీ గారి లేఖలో ఏముంది అంటే, అయ్యా కేంద్ర మంత్రి గారు, ఇదేం అన్యాయం, హైదరాబాద్ నుంచి గోవాకు, హైదరాబాద్ నుంచి చెన్నై, హైదరాబాద్ నుంచి ఢిల్లీ, హైదరాబాద్ నుంచి బెంగుళూరు, ఏ విమాన ప్రయాణమైనా 2,500-3,000 దగ్గర నుంచి ప్రారంభం స్టార్ట్ అయితే 6,000-6,500 వరకు ఉంటాయి. కానీ ఒక హైదరాబాదు తిరుపతి తీసుకోండి, ఒక ఎగ్జాంపుల్. హైదరాబాదు తిరుపతి తీసుకుంటే ప్రారంభ ధరే 6,500-7,000 నుంచి మొదలైతే అది ఒక్కోసారి 10,000 ఉంటుంది, 12,000 ఉంటుంది, మొన్న ఒకసారి 14,500 కూడా ఉంది. ఏమంటే తిరుపతికి డిమాండ్ ఉంది అని. ఏ స్థాయిలో డిమాండ్ ఉంది అంటే, మార్చి 2025 ఏప్రిల్ నుంచి 2026 ఏప్రిల్ పీరియడ్కు తీసుకుంటే దాదాపు 12 లక్షల మంది ఆ రూట్లో ప్రయాణించారట. మొన్న గడిచిన మార్చి నెలలోనే దాదాపు 90,000 మందికి పైగా ఆ రూట్లో ప్రయాణం చేశారట. రోజుకు 15 నుంచి 16 విమానాలు నడుస్తాయట. ఆ డిమాండ్ ఏ స్థాయిలో ఉందో చూడండి అంటూ ఈ డిమాండ్ను క్యాష్ చేసుకోవడం కోసం ఈ స్థాయిలో రేట్లు పెంచడం ఏంటి? ఇది కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఉడాన్ ఏదైతే ఉందో ఆ లక్ష్యాలను దెబ్బతీయడం కదా. ఉడాన్ అంటే సామాన్యుడికి విమానయానం. ఆ లక్ష్యాలను దెబ్బతీయడం కదా. తిరుపతి పేరు చెప్పి ఇంత దారుణంగా రేట్లు వసూలు చేసి దోచేయడం ఏంటి? విమాన ప్రయాణాలు అందరూ డబ్బులు నోలే చేస్తారా? మధ్యతరగతి వాళ్ళు, కొందరు వృద్ధులు దూరం ప్రయాణం చేయలేక దేవుని చూసి రావాలని చెప్పి పోతూ ఉంటారు కదా. వాళ్ళ మీద ఈ విధంగా భారం వేయడం ఏంటి అని చెబుతూ ఇక్కడ విమానయాన సంస్థలు ఇక్కడ టికెట్ల అంటే సీట్ల కొరత కూడా సృష్టిస్తూ ఉన్నారట. సీట్ల కొరత సృష్టించుకుంటూ, అంటే అట్లా పెద్ద విమానాలు నడపకుండా చిన్న విమానాలు నడిపి సీట్ల కొరత సృష్టించి రేట్లు పెంచేస్తూ ఉన్నారట. సో దీన్ని కంట్రోల్ చేయండి అని చెప్పి మనం చాలాసార్లు చూసాం. పుణ్యక్షేత్రాలు, తిరుపతి ఇటువంటి పేర్లు చెప్పి ప్రభుత్వ రంగ సంస్థలు దోచేసుకుంటూ ఉంటాయి. ఇక్కడ ప్రభుత్వ పరిధిలో విమానయాన సంస్థలు పెద్దగా లేకపోయినా ఈ ప్రభుత్వం ఈ ప్రైవేట్ రంగ సంస్థలు విపరీతంగా దోచేసుకుంటూ ఉంటే ప్రభుత్వం మానిటరింగ్ చేయాలి కదా. ఇంత టికెట్ రేట్లు ఎందుకున్నాయి, దీన్ని అందుబాటులోకి తీసుకురావాలి కదా. ఒక పౌర విమానయాన శాఖ మంత్రిగా మీరు దీని మీద దృష్టి పెట్టాలి కదా అని చెప్పి రామ్మోహన్ నాయుడు గారి దృష్టికి ఎంపీ గారు ఈ అంశాన్ని అయితే తీసుకెళ్లారు. నిజంగా చూడండి, తిరుపతి పేరు చెప్పి దోచేసుకుంటూ ఉండడమే కదా. మరి ఈ డిమాండ్ను వాళ్ళు క్యాష్ చేసుకుంటూ ఉండడం, మరి ఇంత రేట్లు ఎందుకు ఉంటూ ఉన్నాయి? చాలామంది దగ్గర నుంచి వచ్చే కంప్లైంట్, హైదరాబాద్ నుంచి తిరుపతికి విపరీతమైన రేట్లు ఉన్నాయి అని. చాలా చాలా కీలకమైనటువంటి సబ్జెక్టు. రామ్మోహన్ నాయుడు గారు ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. వేరే రోడ్లతో పోలిస్తే తిరుపతిలో తక్కువ ఉండాలి. సో దట్ ఇంకెక్కువ మందిని ప్రయాణానికి ప్రోత్సహించినట్లు అవుతుంది. ఎక్కువ మంది ఇంకా తిరుమల దర్శనం చేసుకునే అవకాశం కల్పించినట్లు అవుతుంది. ఆ రూట్లో రేట్లు తక్కువ ఉండాలి, అది ఒక పద్ధతి. కానీ ఆ రూట్లో రేట్లు ఎక్కువ పెట్టడం ఏంటి? సో ఇది తక్షణం పరిష్కరించాల్సినటువంటి సమస్యనే. సో తిరుపతి ఎంపీ గారు చాలా మంచి విషయాన్ని అయితే రైజ్ చేశారు. మరి ఇప్పుడు కేంద్ర మంత్రి గారు ఎంతవరకు దృష్టి పెట్టి సమస్యను పరిష్కరిస్తారో, ఈ దోపిడీని అరికడతారో చూడాలి.